గతంలో కలెక్టర్గా చేశారు. వీళ్ళ సతీమణి ఎంపీగా రాహుల్ గాంధీకి ఒక అవకాశం ప్రైమ్ మినిస్టర్ ఎంపీకి హస్తం గుర్తు ఓటే క్యాండిడేట్ వాళ్ళ సతీమణి మేడం పాప హస్తం గుర్తు ఓటేమని చెప్పమ్మా. మీరు కూడా వేయాలి. బుజ్జిబుజ్జి నెల్లూరులో హస్తం గుర్తు తరపున అంటే మా ఎంపీ క్యాండిడేటు రాజుగారు కొప్పుల రాజుగారి తరపున వారి సతీమణి దమయంతి గారితో కలిసి ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడానికి వచ్చాము. సో నేను ప్రజల్ని కోరేది ఏంటంటే రాజుగారు ఆయన కలెక్టర్గా ఉండేటప్పుడు ఏదైనా ఒక చిన్న పని చేయాలి అంటే డెడికేషన్ ఎంత ఉంది, ఎంత చేయగలుగుతున్నారు అనే దానికి ఒక మచ్చుతునగ్గా ఆయన అక్షరాస్యత, అందరికీ అక్షరాస్యత ఉండాలి అనే ఉద్యమాన్ని ఆయన లేవదీశారు. అప్పుడు ఆయన గవర్నమెంట్ ఫండ్స్ అవన్నీ అంత ప్రాపర్గా ఆయనకి అలాట్మెంట్ అన్నిటికీ ఇవ్వలేరు కదా, వాళ్ళు ఇవ్వలేకపోతే ఆయన 60,000 మంది వాలంటీర్స్ని సేకరించి వాళ్ళ ద్వారా ఆయన అక్షరాస్యత అంటే ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్ అందరికి ఉండాలని నేర్పించారు. సో దట్ షోస్ డెడికేషన్. సో ఆయనకి రిసోర్సెస్ పెద్దగా అవైలబుల్గా లేని టైంలోనే ఆయన అంత బాగా చేశారు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో మన కాంగ్రెస్ ఫామ్ చేస్తే రిసోర్సెస్ కూడా ఎంతో కొంత ఉంటాయి కాబట్టి రాజుగారు ఇంకొంచెం బాగా చేయగలుగుతారు. దయచేసి తెల్ల బ్యాలెట్ పేపర్ ఉండే ఈవీఎం మీద హస్తం గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కలెక్టర్గా పేరు పొంది ప్రజాసేవకుడిగా ఈరోజు మీ ముందుకు కె రాజు గారు వచ్చారు. ప్రణాళికాబద్ధంగా విద్యని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలని, మరి అదేవిధంగా నెల్లూరు ఈ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి మీద పక్కా ప్రణాళికతో మీ ముందుకు వచ్చి ఎలా చేయాలని మీ ఓటుని మీకు తెలియజేసి మీ ఓటుని అభ్యర్థిస్తున్నారు. మీ అమూల్యమైన ఓటుని కె రాజు గారికి వేసి మరి వారికి ప్రజాసేవకుడిగా మీ ముందు ఎంపీగా నిలబడే అవకాశాన్ని ఎంపీగా గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాను. రాజు గారని గతంలో కలెక్టర్గా పనిచేశారు. దయచేసి ఆయనకు ఓటేయండి. ఆయన సతీమణి ఓటు అడిగే దానికి వచ్చారు. ఒక అవకాశం ఉన్నామ్మా. ఈయన మా ఎంపీ క్యాండిడేటు రాజు గారని ఆయన గతంలో కలెక్టర్గా పనిచేశారు నెల్లూరులో. వాళ్ళ గారు హస్తం గుర్తు ఓటేయండమ్మా. ఆయన క్యాండిడేటు రాజు గారు నెల్లూరు కలెక్టర్గా తప్పకుండా ఓటేయండి. ఎంపీకి హస్తం గుర్తు ఓటేయండి. మా క్యాండిడేట్ రాజు గారని గతంలో మన కలెక్టర్ వాళ్ళ వైఫ్ అన్న మేడం రికార్డు సృష్టించాలన్నా ఆ రికార్డును అధిగమించాలన్నా ఒక్క డాక్టర్ కేకేఆర్ గౌతమ్ కే సాధ్యం. 2024 ఐఐటి జేఈఈ మెయిన్స్ లోను ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ నంబర్ 1 నిరూపించాం. 2024 ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో 600కు గాను 591 మార్కులతో పాల్సిక నెల్లూరు టౌన్ లోనే అగ్రగామిగా నిలవడమే కాకుండా 580కి పైగా 8 మంది, 570కి పైగా 23 మంది, 550కి పైన 44 మంది, 500 మార్కుల పైన 80 మంది విద్యార్థులతో మాకెవరూ లేరు పోటీ, మాకు మేమే సాటి అని విజయ కేతనాన్ని ఎగురవేసిన విద్యా సంస్థ డాక్టర్ కేకేఆర్ గౌతమ్. 2024 ఐఐటి జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో మా పూర్వ విద్యార్థి నెల్లూరు టౌన్ లోనే ఎం హేమంత్ కుమార్ 150 ర్యాంకు సాధించారు. అందుకే ఎగ్జామ్స్ ఏదైనా రిజల్ట్స్ లో మాత్రం కేకేఆర్ గౌతమ్ నంబర్ 1. ఎల్కేజీ నుంచి 9వ తరగతి వరకు అడ్మిషన్ జరుగుతున్నవి. సంప్రదించండి డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్, మాగుంట లేఅవుట్స్, నెల్లూరు.